హలో ఫ్యామిలీ, ఇవాల్టి టాపిక్ ఏంటంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క మిస్టరీ. అయితే మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ టెంపుల్స్ లో మొన్నటి దాకా తిరుపతి ఉండేది. కానీ ఎప్పుడైతే పద్మనాభ స్వామి ఆలయం కింద ఉన్న సొరంగ మార్గంలో కొన్ని లక్షల కోట్ల విలువ చేసే బంగారం బయటపడిందో అప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా పేరొందింది. అండ్ ఆ సొరంగ మార్గంలో ఒక తలుపుకి మాత్రం నాగబంధనం వేశారు. అసలు ఇదేంటి, ఆ బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎండ్ వరకు చూడండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇది కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయాన్ని దశల వారీగా కట్టారు. అంటే దీనికి మొదటి పునాది కలియుగం స్టార్ట్ అయినప్పుడు పడింది అని మన పురాణాలు చెప్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1568లో నిర్మించారు. అయితే ఆలయంలో ఉన్న విగ్రహానికి మాత్రం ఒక చిన్న చరిత్ర ఉంది. అదేంటంటే దివాకర ముని అని ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. ఒకరోజు ఆ ముని ఉండే ఆశ్రమం వద్దకు ఒక చిన్న బాలుడు వస్తాడు. అతను ఎంతో అందంగా ముచ్చటగా ఉంటాడు. దాంతో ఆ ముని ఆ బాలుడిని తనతో ఉండిపోవాలని అడుగుతాడు. కానీ ఆ బాలుడు కొన్ని కండిషన్స్ పెడతాడు. అదేంటంటే తనపై కోపడితే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్తాడు. దానికి ఆ ముని సరే అంటాడు. ఒకరోజు ఆ బాలుడు దేవుని దగ్గర ఉన్న పూజ సామాగ్రిని నోట్లో పెట్టుకొని పరిగెత్తుతుండగా ఆ ముని చూసి బాలునిపై కోపడతాడు. వెంటనే నాకు ఇచ్చిన మాట తప్పినందుకు నేను వెళ్ళిపోతున్నాను, ఒకవేళ నన్ను చూడాలంటే ఫారెస్ట్ అంటే అరణ్యానికి రమ్మని చెప్తాడు. వెంటనే ఆ మునికి ఆ బాలుడు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అని అర్థమయ్యి అరణ్యానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద చెట్టు విష్ణు రూపంలో కింద పడిపోతుంది. వెంటనే దాన్ని నేపాల్లో ఉన్న గంధకీ నది నుంచి కొన్ని వేల సాల గ్రామాలు, అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రాళ్ళు అన్నమాట, వాటితో 6000 మంది కార్మికులు, 4000 మంది శిల్పులు, 100 ఏనుగులు 6 నెలల పాటు కష్టపడి తయారు చేసి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ బంగారం అంతా ఇక్కడికి ఎలా వచ్చింది. అయితే అప్పట్లో ఆలయం కింద స్వరంగ మార్గాలు తవ్వి అందులో కొన్ని గదులు నిర్మించి దేవునికి ఇచ్చిన కానుకలు, పక్క దేశాల నుంచి వచ్చే బంగారం, రాజ్యాలను ఓడించి తెచ్చిన నగదు అంతా ఆ గదుల్లో దాచినట్టు మన పురాణాల్లో పేర్కొన్నారు. కానీ ఆ బంగారం ఉన్నట్టు బయటపడింది మాత్రం 2011లో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సుందర్ రాజన్ అక్కడ ఉన్న సంపద అంతా తప్పుదారి పడుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు. అప్పుడు కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని నిర్ణయించింది. అప్పుడే ఈ 6 గదులు బయటపడ్డాయి. మొదటి 5 గదులు తెరవగా బంగారు ప్లేట్లు, శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి నాణాలు, ఈస్ట్ ఇండియన్ నెపోలియన్ కాలం నాటి బంగారు నాణాలు బయటపడ్డాయి. అంతేకాదు బంగారంతో చేసిన ఏనుగులు, పద్మనాభ స్వామి విగ్రహాలు బయటపడ్డాయి. వాటి విలువ దాదాపు 1,00,000 కోట్లు ఉంటాయని సుప్రీంకోర్టు అంచనా వేసింది. కానీ 6వ గదిని మాత్రం ఇప్పటికీ తెరవలేకపోతున్నారు. ఎందుకంటే ఆ తలుపు చూడడానికి చాలా భయంకరంగా నాగపాములతో అల్లుకొని నాగబంధనం అనే మంత్రం వేశారు. దాన్ని ఓపెన్ చేయాలంటే గరుడ మంత్రం కరెక్ట్ గా చెప్పాలి. ఈ రోజుల్లో ఆ మంత్రాన్ని చెప్పేది ఎవరు లేరు. కాగా ఆ గదిలో ఇప్పుడు బయటపడ్డ సంపద కన్నా 2 సంపద ఉంటుందని మన పురాణాల్లో. అండ్ ఆ గది గురించి మరో రూమర్ ఏంటంటే ఆ తలుపు దగ్గర చెవి పెట్టి వింటే నాగపాముల సౌండ్, అలల సౌండ్ వినబడుతుందని అక్కడ ఉండే వాళ్ళు చెబుతున్నారు. అయినప్పటికీ ఆ తలుపు తెలవాలని సుప్రీంకోర్టు టీం అనుకుంది. అప్పుడే పిటిషన్ వేసిన సుందర్ రాజన్ చనిపోయారు. సుప్రీంకోర్టు పంపించిన టీంలో ఒక వ్యక్తి అమ్మగారు చనిపోయారు. అప్పుడే ఆ నమ్మకం మరింత బలపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6వ గదిని ఎవ్వరూ తెరవలేదు. అయితే బయటపడ్డ సంపదని మొత్తం మన దేశ అభివృద్ధి కోసం వాడొచ్చు గానీ డౌట్ వచ్చే ఉంటుంది. ఒకవేళ అలా చేసినట్టయితే మన దేశంలో ఉన్న అతి తెలివైన నాయకులు ఆ సంపదని మొత్తం కరప్ట్ చేసి నాశనం చేస్తారు. కాబట్టి ఆ సంపదను ఎవ్వరు యూజ్ చేయడం లేదు. మీరేమనుకుంటున్నారు, యూజ్ చేస్తే బాగుంటుందా లేదా అని కామెంట్ బాక్స్ లో చెప్పండి. అయితే సుప్రీంకోర్టు ఈ టెంపుల్ కి జెడ్+ సెక్యూరిటీని పెట్టి ట్రావెన్కోర్ అనే రాజవంశీయులకు ఆలయ బాధ్యతను మొత్తం అప్పగించింది. కంక్లూజన్ ఏంటంటే ఏదైతేనేంటి, ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ గా నిలిచి మన ఇండియాకి మంచి పేరు తెచ్చింది. అండ్ 6వ గదికి నాగబంధనం వేయడంతో ప్రపంచంలోనే అంతు చిక్కని రహస్య గదిగా మరియు టెంపుల్ గా నిలిచింది. ఏదైనా సరే ఈ సంపద మొత్తం దొంగల చేతికి చిక్కకుండా ఉంటే చాలు. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో ప్లీజ్ కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.